యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో శుక్రవారం సాయంత్రం గ్రామంలో సర్పంచ్ వగ్గురవలి తన భర్త రాణా ప్రతాప్ జన్మదినం పురస్కరించుకొని గ్రామానికి అంబులెన్స్ ఏర్పాటు చేయడం 200కు పైగా ఉపాధి హామీ కూలీలకు 10 లక్షల ఇన్సూరెన్స్ పత్రాలను అందజేయడం గొప్ప సామాజిక సేవా దృక్పథమని గ్రామ ప్రజల అభిమానం చురగొనే కార్యక్రమాలు చేపట్టడం పట్ల ఎమ్మెల్యే వారిని అభినందిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో అన్ని రకాలుగా ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంబులెన్స్ ను బీళ్లా ప్రారంభించి నడిపించారు. 200 మందికి పైగా ఉపాధి హామీ కూలీలకు ఒక్కొక్కరికి 10 లక్షల బీమా పత్రాలు అందజేశారు. ఆధునిక కాలంలో జన్మదిన కార్యక్రమాలు పెడదారుల మార్గం వైపు పయనిస్తున్న నేటి రోజులలో జన్మదిన కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు, ఉపాధి హామీ కూలీలు, నాయకుల మధ్య జరుపుకోవడం గొప్ప విషయం. నియోజకవర్గమే కాదు, రాష్ట్ర స్థాయిలో సర్పంచులు ఆదర్శవంతంగా తీసుకోవాలని సూచించారు. ఇక ఉత్సాహవంతమైన నాయకత్వంతో ముందుకు పోవడంతో ఎటువంటి సమస్యలు లేకుండా అభివృద్ధి సంక్షేమ పథకాలతో గ్రామ అభివృద్ధికి దోహదం కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ సంఘం నాయకులు మెరుగుమల్ల షెరేచర్, గద్ద నరసింహులు, ఎమ్మెల్యే బీర్లా జన్మదినం జరుపుకుంటున్న రాణా ప్రతాప్లను గజమాలతో సన్మానించారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి కానుగు బాలరాజ్ గౌడ్, మదర్ డైరీ డైరెక్టర్ కల్లెపల్లి శ్రీశైలం, వార్డు సభ్యులు కల్లె వినోద్, కానుగు రాజీవ్, గడ్డం ప్రకాష్, సిద్ది రాములు, రేగ్బాల్ నర్సయ్య, పుషపాక మల్లేష్, మెరుగుమల్ల పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. చేతుల మీదుగా కొద్దిమందికి ఇన్సూరెన్స్ బాండ్ల పంపిణీ ఉంటుంది. దయచేసి పేరు పిలిచిన వాళ్ళు రండి. అందరికి ఇస్తాం, తర్వాత ఇప్పుడు కొద్దిమందికి ఇస్తాం. పేరు పిలిచిన వాళ్ళు రండి. 200 మందికి లైఫ్ ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. వీళ్ళ ఐలన్న గారి అండతో మరియు ఆయన సహకారంతో మరియు గ్రామ ప్రజల ఆశీస్సులతో నేను ఇంకా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నాను. ధన్యవాదాలు. ఈరోజు వంగపల్లి నా చిరకాల మిత్రుడు వంగపల్లి సర్పంచ్ రాణా ప్రతాప్ వాళ్ళ మిస్సెస్ రవలి గారి ఆధ్వర్యంలో వంగపల్లిలో ఒక మంచి కార్యక్రమం. ఈరోజు రాణా ప్రతాప్ గారి 36వ జన్మదినం సందర్భంగా గ్రామానికి నేను ఏమైనా మంచి చేయాలి, గ్రామ ప్రజలకు అన్ని విధాల ఎలక్షన్లప్పుడు మాటిచ్చుడే కాదు, ఇచ్చిన మాట నెరవేర్చుకొని ఈయనటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా ఆయన బర్త్డే సందర్భంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఏదైతే జాతీయ ఉపాధి పథకం కరువు పని కూలీలకు సుమారు ఒక 200 నుంచి 300 మందికి ఇలా బీమా సౌకర్యం కల్పించి ప్రమాదవశాత్తు ఎవరు చనిపోతే 10 లక్షలు ఇన్సూరెన్స్ వచ్చే విధంగా సొంత డబ్బులతోటి బర్త్డే సందర్భంగా వాళ్ళకి చేయించినందుకు ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇంకొకటి ఈ రోజుల్లో అంబులెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. యాక్సిడెంట్లు అయినా లేకపోతే హార్ట్ అటాక్లు వచ్చినా ఏ ఇబ్బంది ఉన్నా త్వరితగతిన తీసుకుపోవాలంటే గ్రామంలో అంబులెన్స్ ఉంటే ఒక నిండు ప్రాణాన్ని కాపాడవచ్చు అనే ఒక మంచి ఉద్దేశం. కానీ ఈ రోజుల్లో పోటీ ప్రపంచం ఉన్న రోజుల్లో ఈ హైటెక్ ప్రపంచంలో బర్త్డే అంటే జల్సాలు చేసుడు, ఎంజాయ్ చేసుడు, ఫామ్ హౌజులు, పబ్బులు కల్చర్ ఉన్న రోజుల్లో కూడా నిజంగా రాణా ప్రతాప్ గారు ఒక మంచి నిర్ణయం. నా జన్మదినం రోజు నేను నా ప్రజలకు ఉపయోగపడాలని ఒక మంచి నిర్ణయంతో ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం అదేవిధంగా అంబులెన్స్ పెట్టడం చాలా సంతోషం. నేను ఒకటే మాటిస్తున్నా, ఆలేలో ఉన్నటువంటి మిగతా సర్పంచులందరూ కూడా రాణా ప్రతాప్ గారిని మీరు చూసి ఈ సన్మార్గంలో నడవాలి.
ఆయన్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఏదో బర్త్డే కేక్ కోసో లేకపోతే దావతులు ఇచ్చో చేస్తే కాదు, బర్త్డే సందర్భంగా ఎంతమందికి మనం ఉపయోగపడుతున్నాం అనేది ముఖ్యం. కాబట్టి పుట్టిన ఊర్లో ఈ ఊర్లో సర్పంచ్గా ఎన్నికై ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఇలా పేద ప్రజల కోసం అంబులెన్స్ సౌకర్యం కానీ, ఇన్సూరెన్స్ సౌకర్యం కానీ, ఈ గ్రామంలో ఏదున్నా పెళ్ళైనా పేరెంటమైనా లేకపోతే ఇంకేదైనా తన ముందు సహాయంగా చేసుకుంటూ ఇక్కడ సర్పంచ్ బాధ్యతలు నిర్వహించు, ఫౌండేషన్ బాధ్యతలు కూడా చేస్తున్నందుకు రాణా ప్రతాప్ను అభినందిస్తూ మరొకసారి ఆయన బర్త్డే సందర్భంగా ఆయనకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, గ్రామ సర్పంచ్కు ఇలా శ్రీ ఆది లక్ష్మణ స్వామి మెండుగా ఉండాలని, ఇలాంటి వారిని ఇంప్రెషన్ తీసుకొని యువకులు ముందుకు రావాలి. మీ బర్త్డేలు రోజులు కానీ, మీ మ్యారేజ్ రోజులు కానీ ఇలాంటి సేవా కార్యక్రమాలు పేద ప్రజలకు అక్కిరొచ్చే చేయాలని చెప్పి ఆలేరు ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇచ్చేసినటువంటి ఆలేరు టైగర్ ప్రభుత్వ విప్ బీర్ల ఐలన్న గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు వంగపల్లి గ్రామ ప్రజలందరూ కూడా మరి ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి అనేటువంటి ఒక సంకల్పంతో సర్పంచ్గా ఎన్నుకున్నారు. మరి ఎన్నుకున్న తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని మరి మా గ్రామంలో ఉపాధి హామీ వాళ్లకు 200 మందికి మరి నా సొంత నిధులతోని ఇన్సూరెన్స్ ఏర్పాటు జరిగింది. వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే మరి వాళ్ళ కుటుంబానికి అండదండగా ఉండాలనేటువంటి ఆలోచనతోని ఒక 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. అదేవిధంగా మా వంగపల్లిలో ఎవరికి ఏ ఆపద వచ్చినా 24/7 ఎవరికి కూడా ఆపద ఉండొద్దు, ఒకవేళ ఆపద ఉన్నా కూడా మరి ఆదుకోవాలనేటువంటి సంకల్పంతో మరి నా బర్త్డే సందర్భంగా అంబులెన్స్ కూడా ఏర్పడడం చేయడం జరిగింది. అంబులెన్స్ ఒకటే కాదు, నా గ్రామాన్ని ఐలన్న అండదండగా ఉంటే నా గ్రామాన్ని అభివృద్ధి చేస్తా. ఇంకా మరి గతంలో కూడా మా వంగపల్లి అనేటువంటిది స్కూల్ అంటే మహా దారుణంగా ఉండేది వాస్తవానికి. మరి ఐలన్న గారు ఎలక్షన్ల ముందు హామీల మేరకు హామీలు ఇచ్చి ఇప్పుడు సర్పంచ్ గెలిచిన తర్వాత ఐలన్నతోని మరి ఒక 60 లక్షల రూపాయలు మా వంగపల్లి స్కూల్ కావాలని మరి సంకల్పంతో అన్న మాకు ఆ 60 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మరి తదుపరి కూడా రెండో విడత మళ్లీ 40 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తానని మొత్తానికి 1 కోటి రూపాయలతోని మా వంగపల్లిలో మరి హై స్కూలు, ప్రైమరీ స్కూలు నిర్ణయిస్తానని హామీ ఇచ్చారు. రేపు 12వ తారీఖు నాడు ఆదివారం నాడు మినిస్టర్ చేతుల మీదుగా అక్కడ శంకుస్థాపన కూడా ఉంది. అన్న మా గ్రామాన్ని దత్తత తీసుకొని మరి అభివృద్ధి చేయవలసిందిగా కోరుతున్నాను. మా వంగపల్లి గ్రామంలో తెలియదు ఒకటే, మరి 5 ఏళ్లు ఉంటాయి కాబట్టి 1 సంవత్సరం అంబులెన్స్ ఇచ్చాను. ఇంకా 4 సంవత్సరాలు ప్రతి బర్త్డేకు వంగపల్లి గ్రామానికి ఏదో ఒక అభివృద్ధి పని బర్త్డే రోజు ఖచ్చితంగా నేను ఇస్తానని మరి సభాముఖంగా